ఓం శ్రీ గురుభ్యో నమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 13వ సర్గల విశేషాలు తెలుసుకుందాం. అశ్వమేధ యాగానికి సన్నాహాలు. దశరథ మహారాజు సపరివారంగా యజ్ఞశాలలో ప్రవేశిస్తారు. దీక్షాబద్ధులవుతారు. యజ్ఞాశ్వాన్ని వదిలారు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వసంత ఋతువు ప్రారంభమైంది. అంతవరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యదక్షుడైన మహారాజు సంతానార్థం యజ్ఞం చేయడం కోసం యాగశాలలో ప్రవేశించారు. వశిష్ఠ మహర్షుడికి నమస్కారం చేశారు. విధి విధానంగా ఆయన్ను గౌరవించి తర్వాత విప్రోత్తములు అందరితో కూడా చెప్పాడు ఆయన, ఓ బ్రహ్మర్షులారా, మహర్షులారా, మాకు సంతానాన్ని ప్రసాదించే అద్భుతమైన ఈ యజ్ఞాన్ని విద్యుక్తంగా శాస్త్ర ప్రకారంగా నిర్వహించండి. రాక్షసులు బ్రహ్మరాక్షసులు దుష్టశక్తులు వాటి వల్ల విఘ్నం కలగకుండా శాంతి కర్మలు చేయండి. మాకు ఆప్తమిత్రులు శ్రేయోభిలాషులు మీరందరూ కూడా పరమ గురువులు, యజ్ఞ నిర్వహణ భారం అంతా మీదే అని ఆ ఋషులందరికీ నమస్కారం చేశారు. వశిష్ఠ మహర్షి చెప్పారు, తథాస్తు, మీరేమీ బాధపడకండి, దీని గురించి ఆలోచించకండి, మేము దాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ విశేషం ఏంటంటే, దీక్షకు దిగిన మొదటి చైత్ర పూర్ణిమ నాడు సాంగ్రహణేష్టి నిర్వహిస్తారట. మర్నాడు బ్రహ్మౌదన ఇష్టి అంటే యాగం, మేధ్యాశ్వ బంధనం, స్నపనం, ప్రోక్షణం, విమోచనాది కృత్యములు ఋతుజులు చేస్తుంటారు. ఆ తర్వాత ప్రతిరోజు సవిత్ర యజ్ఞాలు చేస్తారు. అలా వశిష్ఠుల వారు వాటిని అన్నింటికి నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. అలాగే బ్రాహ్మణోత్తములు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాస్తుశాస్త్రంలో సమర్థులైన వారిని, పెద్దలను యజ్ఞ పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నమై ఉండాలని ఆయన ఆదేశించారు అందరినీ కూడా. తర్వాత ఇటుకలు సిద్ధపరిచేవారిని, అలాగే శృవాది ఉపకరణాలు. శృవం అంటే శృక్కులో శృవంతో ఆవునేతిని పోస్తారు. తర్వాత ఆ శృక్కును కుడి చేతితో తీసుకుని ఆహుతి వేస్తుంటారు. శృవం అంటారు. వాటిని అన్నిటినీ కూడా ఏర్పాటు చేయించారు. అలాగే శిల్పులు, చిత్రకారులు, వడ్రంగులు అంటే అక్కడ ఈ యాగశాలలో భవనాలు నిర్మించడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నివాసం కల్పించారు కదా, అలాంటి ఏర్పాట్లు చేయడం కోసం వడ్రంగులు పిలిపించారు. బావులను తవ్వేవాళ్ళని, అలాగే లేఖకులు, శిల్పులు, చిత్రకారులు, అలాగే ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు జరిగేంత వరకు కూడా నటులు, నర్తకులు, అలాగే శాస్త్రాల్లో ఆ షట్శాస్త్రాల్లోనూ షడంగాల్లోనూ మంచి అనుభవం గడించిన వాళ్ళు, విజ్ఞులు, అలాంటి వాళ్ళను కూడా పిలిపించారు. అందరినీ పిలిపించి సిద్ధం చేశారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞకార్యాల్లో నిమగ్నులై అంతా సిద్ధం చేయండి. వేల కొద్ది ఇటుకలను తెప్పించండి. యజ్ఞానికి వచ్చే రాజులకు విశాలమైన భవనాలు నిర్మించండి. ముందే బ్రాహ్మణుల కోసం 100 కొద్ది చక్కటి పర్ణశాలలు నిర్మించండి. అలాగే గాలికి వానకు తట్టుకునేట్టుగా దృఢంగా ఉండాలి. అన్నీ కూడా వచ్చిన వాళ్లకు ఆతిథ్యం సమకూర్చాలి. అన్నపానయ్యాలకు లోటు ఉండకూడదు. అలాగే పౌరులు వస్తారు, జానపదులు వస్తారు, వాళ్ళందరికీ కావలసినటువంటి ఏర్పాటు చేయాలి నివాసానికి. అలాగే వాళ్ళకి ఎటువంటి ఆతిథ్యంలో లోపం కలగకుండా సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేయండి. ఎవరికి ఏమాత్రం అమర్యాద కలగకూడదు. అందరికీ ఆతిథ్యం సరిగ్గా జరగాలి. కామక్రోధాలతో ఎవరిని చినబొచ్చకూడదు. యజ్ఞానికి సంబంధించినటువంటి పనుల్లో శిల్పులను, అలాగే కర్మకారులను వాళ్ళని గౌరవించాలి. వాళ్లకు ముందుగా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలి. వాళ్ళకు కావాల్సిన సాధనాలన్నీ కూడా అమర్చాలి. అందరూ కలిసి ఇలా చేస్తే మనకు పుత్రకామిష్టి అశ్వమేధ యాగం పూర్తవుతుంది. అనంతరం జరిగే కార్యక్రమాలు తర్వాత చూద్దాం అని చెప్పగానే
వశిష్ఠుల వారు చెప్పగానే అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పారు, మహర్షి, మేమందరం ఎటువంటి లోటు రానివ్వకుండా మేము చేస్తాం. మీ ఆదేశ ప్రకారం అంతా సిద్ధం చేశాం. అందరూ సిద్ధంగా ఉన్నారు. అంతలో వశిష్ఠ మహర్షి సుమంత్రుని వారిని పిలిచారు. నయనా సుమంత్ర, ఈ భూమండలంలో ఉన్న ధార్మికులైన రాజులందరినీ కూడా పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను ఆహ్వానించండి. చాతుర్వర్ణ్యాల వారిని ఆహ్వానించండి. అన్ని దేశాల నుంచి అందరినీ ఆహ్వానించండి. మిథిలాధిపతి జనక మహారాజు శూరుడు, సత్యసంధుడు, సర్వశాస్త్రాల్లో నిష్ణాతుడు, ఆయన వేదాంగ వేత్త, ఆయన రాజర్షి. అలాంటి వారిని స్వయంగా వెళ్ళి మీరు ఆహ్వానించండి. ఆయన రమ్మని చెప్పండి. తర్వాత మధురభాషి, మన రాజుగారికి ఆప్తమిత్రులు కాశీరాజు, ఆయన్ను కూడా మీరు స్వయంగా వెళ్ళి పిలవాలి. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, మన మహారాజు గారి మామగారు ఉన్నారు, కైకేయ మహారాజు. అక్కడికి మీరు వెళ్ళండి. కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆయనను, ఆయన కుమారుణ్ణి కూడా స్వయంగా ఆహ్వానించండి. అలాగే అత్యంత ఆప్తులు, మహారాజు గారికి ప్రియమిత్రులు, ఋష్యశృంగుల వారికి మామగారు ఎవరు, అంగదేశాధిపతి రోమపాదుల వారు చిత్రరథులు, ఆయన్ను కూడా సపరివారంగా ఆహ్వానించండి. అలాగే ప్రాచీనులైన రాజులు ఉన్నారు, సింధు, సవ్వీర, సౌరాష్ట్ర దేశాధిపతులను అందరినీ ఆహ్వానించండి. అలాగే దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజులందరినీ కూడా దూతల ద్వారా ఆహ్వానించండి. ఇంకా ఈ భూమండలంలో దశరథ మహారాజుకు మిత్రులైన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించండి. లోక కళ్యాణం, లోకక్షేమం కోసం జరిగే కార్యక్రమం ఇది అని చెప్పగానే సుమంతుడు తథాస్తు అని ఆంతరంగికులైన పురుషులను తీసుకుని వాళ్ళని ఆయా ప్రాంతాలకు పంపించారు. తను స్వయంగా జనక మహారాజును, కాశీరాజును, అలాగే కేకయ మహారాజును, అంగరాజును ఆహ్వానించడానికి స్వయంగా బయలుదేరారు. యజ్ఞానికి సంబంధించిన పనులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అందరూ శిల్పులందరూ చెక్కుతున్నారు కావలసిన ఆ విగ్రహాలను, అక్కడ ఆ సుందరమైనటువంటి శిల్పాలను చెక్కుతున్నారు. అలాగే వశిష్ఠ మహర్షికి వాళ్ళు ఎంతవరకు ఏ పనులు చేశారో అందరూ ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. ఆయన బ్రహ్మర్షి వశిష్ఠుల వారు చాలా సంతోషించారు. అందరూ చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు. అలాగే చెప్పారు ఆయన, ఎవరికి ఎంత ద్రవ్యం ఇవ్వాలో అది పూర్తిగా ఇవ్వండి. వాళ్ళు అంతకంటే కూడా ఎక్కువ ఇవ్వండి. కారణం, ద్రవ్యలోపం జరగకూడదు, ఎవరి పట్ల అనాదరం చూపకూడదు, పరిహాసం పనికిరాదు, చులకన భావంతో చేయకూడదు. చిత్తశుద్ధితో చేసిన దానం మనకు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే చిత్తశుద్ధితో చేసినదే మనకు విశేషమైన ఉపకారం, దానివల్ల ఉపకారం కలుగుతుంది. చులకన భావంతో, మొక్కుబడితో చేస్తే అది మనకు హాని కలుగుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని అందరికీ చెప్పారు. అలాగే ఆయన వశిష్ఠుల వారు నిర్దేశించినట్టే కొన్ని రోజులు అయ్యేప్పటికీ రాజులందరూ కూడా శ్రేష్టమైన రత్నాలు, మణులు, మాణిక్యాలు, ముత్యాలు, పగడాలు, అలాగే వస్త్రాలు, ఆభరణాలు, పరిమళ ద్రవ్యాలు అవి తీసుకొస్తూ కానుకలుగా తీసుకుని వస్తున్నారు అందరూ కూడా. కొంతమంది రథాలు, కొంతమంది ఏనుగులు, కొంతమంది అశ్వాలు, వాటిని తీసుకుని మహారాజు గారికి కానుకలుగా తీసుకురావడం కోసం అందరూ వస్తున్నారట ఒక్కొక్కళ్ళు. రాజులు వస్తున్నారని విన్నారు. దశరథ మహారాజు చాలా సంతోషించారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, మహారాజా, మీ ఆహ్వానాన్ని అనుసరించి రాజులందరూ వస్తున్నారు. కొంతమంది ఇప్పటికే వచ్చేసారు. వాళ్ళందరికీ అతిథి సత్కారాలు జరపడానికి అంతా ఏర్పాటు చేశాం. భవనాలు కూడా సిద్ధమయ్యాయి. యజ్ఞానికి అవసరమైన వస్తువులందరినీ మన మంత్రులు అంతా సమకూర్చారు. యజ్ఞానికి కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా యాగశాలలో ఆయా ప్రదేశాల్లో సిద్ధం చేశారు, సరయూ నదికి ఉత్తర తీరంలో. అంచేత మహారాజా సంకల్ప మాత్రంగా అతి శీఘ్రంగా యాగశాలను అంతా అలంకరించేశారు. ఒకసారి మీరు వచ్చి చూడండి అని చెప్పారు వశిష్ఠుల వారు. ఋషిశృంగుల వారు వశిష్ఠుల వారి ఆదేశానుసారం మంగళకరమైన తిథివార నక్షత్ర యోగకరణాలు అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో, ప్రత్యేకంగా అమృత ఘడియల్లో, సుముహూర్తంలో వశిష్ఠుల వారు చెప్పిన ముహూర్తాన్ని అనుసరించి శంఖ, దుందుభి, మృదంగాది మంగళవాద్యాల మధ్య వేద పండితుల స్వస్తివాచనాలతో రాజభవన్ నుంచి యజ్ఞశాలకు బయలుదేరారు. బ్రాహ్మణోత్తరులందరూ కూడా ఋషిశృంగుల వారిని ముందుంచుకుని యజ్ఞవాటికకు వచ్చారు. యజ్ఞకర్త అయిన దశరథుడు, ఋత్విక్కులు వాళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా యథాక్రమంగా యజ్ఞకర్మం ప్రారంభించారు. వాళ్ళ ఆదేశాన్ని బట్టి దశరథ మహారాజు వశిష్ఠుల వారు ముందు పెట్టుకుని అక్కడ కూర్చున్నారు. సకలైశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో కూడి యజ్ఞవాటికను ప్రవేశించారు. శాస్త్ర ప్రకారం విధి విధానంగా యజ్ఞ దీక్షను స్వీకరించారు.
ఎంత మంగళప్రదంగా ఉందండి, ఆహ్లాదకరమైన వాతావరణం. మనం కూడా అక్కడ ఉన్నాం కదా, ఉండి ఉంటాం మనం. లేకపోతే ఆ విషయాలు మనం చెప్పుకునే అవకాశం ఇస్తాడా శ్రీరామచంద్ర ప్రభు? తర్వాత ఏం జరిగింది? పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. సర్వేభ్య హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.